అన్న నమస్తే అన్న. నమస్తేనే. ఏం పేరు? రాజేష్. రాజేష్ భాయ్, ఏం చేస్తుంటావు? నేను సీల్ వర్క్ చేస్తా. ఎక్కడ ఉండేది? ఎక్కడ? బాగాసినార్. ఏ నియోజకవర్గం వస్తుంది? కుత్లాపూర్. కుత్బులాపూర్. ఏది వివేక్ గౌడ? వివేక్ గౌడ్. ఓకే, ఎట్లుంది పనితీరు? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది. రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉన్నది. ఓకే, కేసీఆర్ కంటే ఎట్లా అంటే ఎట్లా అనిపిస్తా ఉంది? ఎట్లా, ఏ విధంగా? ఏ విధంగా ఇప్పుడు వరకు అయితే ఇక నాకు నచ్చింది అయితే రేవంత్ రెడ్డి. ఎట్లా అన్నట్టు రేషన్ కార్డులు అంటే, బియ్యం అంటే, సర్వ చేసుడు అంటే, ఇవి లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చుడు అంటే ఇవన్నీ ఓకే నాకు వస్తున్నాయి అన్ని వస్తాయి. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నాయకులు అంటారు ఏం రావట్లే పథకాలు అంటారు కదా. ఆపోజిట్ అంటే ఎట్లుంటది ఇక పార్టీ అంతే ఉంటుంది. నిజమేనా అది? వాస్తవాలేనా అది? వాస్తవాలు అంటే అవి వస్తున్నాయి, రావట్లే వాళ్ళు వస్తున్నాయి. కాకపోతే కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు అంతే. అవి కూడా టైం పడుతుంది చూడటానికి, అది విషయం. కానీ ఇంత ముందు ప్రభుత్వం ఎట్లుండే? ఇక అది దోపి ప్రభుత్వం. ఇక అది వేరు, ఇది వేరు. అది ఉన్నోళ్ళు తినాలి, లేని వాళ్ళు పెట్టాలి, అంతే. అట్లా మళ్ళీ మాదే ప్రభుత్వం అంటారు. రాదు రాదు రాదు. అంటే అప్పుడు పథకాలు మంచిగా ఉండేటియా, ఇప్పుడు వచ్చేటియా? ఇప్పుడు వచ్చేటివే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటివే జబర్దస్త్. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నారు రేవంత్ రెడ్డి. సాధ్యమేనా? కాదు, సాధ్యమే. ఓకే, రేవంత్ రెడ్డి కంపల్సరీ. రేవంత్ రెడ్డి ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ మాదే అధికారం అంటా ఉంది. ఎట్లుంటది? సగానికి సగం బీజేపీ రాదు, కాకపోతే రేవంత్ రెడ్డి మళ్ళీ వస్తాడు కంపల్సరీ. కన్సర్ నాకు పని ఉండదు, నాకు ఏజ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పోటీ ఎట్లుంటది మరి? ఎట్లుంటది ఈసారి జిహెచ్ఎంసీ? ఇప్పటి వరకు అది మంచిగా జరిగింది, మరి ఇప్పుడు ఎవరున్నారు దాంట్లో? మరి మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎట్లుంటది రిజల్ట్స్? ఓకే, అది వివేకానంద. నెక్స్ట్ మరి ఎవరు వెళ్ళినారు ఇప్పుడు నాకు అది తెలియదు. శ్రీశైలం గౌడే. ఓకే, రైట్.